అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి పాద నమస్కారాలు. హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, బార్పా గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇక్కడ వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనము మిలారప్ప గారి చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం గత వారం ఏం తెలుసుకున్నామంటే ఏకాంతవాసం అనే టాపిక్‌లో మనం నేర్చుకున్నది ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఉన్నప్పుడు మనకెటువంటి ఆపద కలిగినా ఆ గురువులను గాని, పరమాత్మను గాని తలుచుకున్నప్పుడు వాళ్ళు మనకు వెన్నంటే రక్షణగా నిలుస్తారు. నెక్స్ట్, గురువులు ఎటువంటి సమాజంలో ఎన్నో రకాల మంది గురువులు ఉంటారు. ఎవరిని కూడా మనము తప్పు పట్టవద్దు. అంటే ఎవ్వరి ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఆహ్, ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు ఏదైతే ఈ భూమి మీద ఉందో ప్రణాళిక అది చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎవరిని కూడా తప్పు పట్టొద్దు. హ్మ్. మరి ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏకాంతవాసం అనే టాపిక్‌లోది. ఇంకా ఆ టాపిక్‌లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఈరోజు చెప్పుకోవాల్సింది ఆహ్, గ గత వారం మనం ఎక్కడ ముగించుకున్నామంటే, మిలారెప్ప గారికి వచ్చిన కల తను ఎంతో చాలా బాగా డీకోడ్ చేసుకొని అది వివరించారనమాట. కళల ద్వారా మనం జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది మనకు చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ ఆయన మిలారెప్ప గారు సాధనల కోసం కొంతకాలం అక్కడే ఆహ్, ఉండాలనుకున్నా కూడా కొంతకాలం తర్వాత మరొక గుహని వెతుక్కోవడం కోసం బయలుదేరబోతూ ఉన్నప్పుడు ఇంకా ఆ గుహ నుంచి అంటే వాళ్ళ ఊరి దగ్గర ఉన్న ఆ గుహ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడే వాళ్ళ పినతల్లి కొండ మీదకి అంటే తన గుహ దగ్గరికి వస్తూ ఉండడం చూస్తాడనమాట. కనిపిస్తది. ఆమెతో 60 సేర్లు బార్లీ, చర్మంతో చేయబడిన ఒక చినిగిన కోటు, కొంత వెన్న కూడా ఉంది. వాటిని తెస్తూ నా కాళ్ళ ముందు పడేస్తూ ఆమె, "ఇదిగో నీ పొలం విలువ తీసుకో. వాటిని తీసుకొని మళ్ళీ నా కంటికి కనిపించకుండా ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం నువ్వెళ్ళిపో. నువ్వా తోపాగా సంబంధం పెట్టుకుంటే వాడు మళ్ళీ ఈ ప్రాంతానికి ఏదో కీడు చేస్తాడు. వాడినిక్కడ ఉండనివ్వకూడదు" అని ఊర్లో వాళ్ళంటున్నారని వాళ్ళ పిన్ని తనకు ఆ పొలానికి ఎంత అయితే విలువ ఉంటుందో అంత ఆహారాన్ని తనకిచ్చేస్తుందనమాట. "నువ్విక్కడుంటే నన్ను కూడా చంపేసేటట్టున్నారు వీళ్ళు. వీలున్నప్పుడు నువ్విక్కడి నుండి పారిపోవడమే మంచిది. నన్ను చంపడానికి కారణం నాకేం అర్థం గాలే కానీ నిన్ను మాత్రం వాళ్ళు తప్పకుండా చంపుతారని" చెప్తదనమాట. నా గురించి గ్రామంలో ఇటువంటి మాటలనుకోవడం లేదని మిలారప్ప గారికి తెలుసు. తన గురించి గ్రామంలో అటువంటిదేమీ లేదని. కానీ వాళ్ళ పిన్ని అలా చెప్తుందని గూడా తనకర్థమైంది. ఎందుకంటే గ్రామంలో బాహాటంగా అంతటి మాటలు ఎవ్వరు మాట్లాడే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే ఈయనకు క్షుద్ర విద్యలన్నీ వచ్చని ఊర్లో వాళ్ళందరూ భయంతో ఉంటారు కదా! మళ్ళీ ఏదన్నా చేస్తాడేమో అని. అందుకోసమే మిలారెప్ప గారి దగ్గరికి ఎవ్వరు అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చెయ్యరు. కానీ ఆమె మిలారెప్ప గారు చెప్తున్నారు. నా చేత ప్రమాణం చేయించుకొని ఇప్పుడు ఆమె నన్నిలా చిక్కించుకుంటుందో నాకర్థమైంది. అంటే వాళ్ళ పిన్ని అన్నీ గూడా ఒక ప్లాన్‌తోనే చేస్తుందనమాట. ఆ పొలాన్ని ఎలాగైనా తీసుకోవాలని. అప్పుడు వాళ్ళ పిన్నికి చెప్తున్నాడు. "పిన్ని, అప్పుడు నా ప్రమాణానికి అంటిపెట్టుకొని ఉండకపోతే నా శక్తితో నిన్న నిన్నీపాటికి శవంగా మార్చి ఉందును. ఎందుకంటే నువ్విప్పుడు ప్రమాణం చేసినప్పుడు పరిస్థితినంతా తారుమారు చేస్తూ మాట్లాడుతున్నావు. అయినా నాకు ప్రమాదం కలిగిద్దామని అనుకున్న నీ వంటి వ్యక్తుల పట్ల నేను ఓర్పును అభ్యసించకపోతే ఇంకెవరి పట్ల నేను అభ్యసించాలి? నాకు పొలంతో ఏం పని? నేనీ రాత్రి చనిపోతే ఆ పొలాన్ని నాతో పాటు నేనసలు తీసుకువెళ్ళి అనుభవించగలనా? కానీ ఓరిమి అనేది బుద్ధత్వాన్ని పొందే మార్గం. ఆ పొలం కంటే నాకా ఓర్పు ముఖ్యమైంది. నిజం చెప్పాలంటే
నువ్వు, చిన్నాయనే నా ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన కారకులు. కనుక నేను నీకు కృతజ్ఞుడనై ఉంటాను. మీలాంటి వారు కూడా మరుజన్మలో అయినా కూడా బుద్ధత్వాన్ని పొందాలని ప్రార్థిస్తాను అని చెప్తున్నారనమాట. నువ్వు నా పొలాన్నంతా తీసుకున్నావు గదా! ఇల్లు కూడా తీసుకో అని చెప్పి, అప్పుడామెకు బుద్ధుడు బోధించిన ఒక పాటతో ముగిస్తాడనమాట. ఆ పాటలో ఈ లౌకిక సిరి సంపదలు, సుఖాలు, మద్యము, రుచికరమైన ఆహారాన్ని అనుభవిస్తున్న వారికి, సర్వసంగ పరిత్యాగము చేసిన సన్యాసి జీవితానికి ఉండే వ్యత్యాసాన్ని మిలారెప్ప గారు వర్ణిస్తారనమాట. తను ఎటువంటి పరిస్థితొచ్చినా సరే పాట రూపంలోనే వ్యక్తం చేస్తారు. అసలు నిజమైన సాధకుడంటే నీలాగే ఉండాలని మళ్ళా వాళ్ళ పిన్ని అంటుంది. నిజమైన సాధకుడంటే నీలాగే ఉండాలి అంటూ పొలం దక్కింది గదా! అని తృప్తిగా, సంతోషంగా వెళ్ళిపోతుందనమాట. మొదట ఆమె ప్రవర్తన ఎంతో కోపం తెప్పిచ్చింది. తర్వాత ఆ పొలం మీద ఉండే అధికారం అనే బంధం తెగిపోయినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. మిలారెప్ప గారు వాళ్ళ పిన్నికి ఆహ్, తన పొలాన్ని కూడా ఆమె దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తన దగ్గరకొచ్చి ఇవన్నీ మాట్లాడుతుందనమాట. అప్పుడు మిలారెప్ప గారు కొంచెం కోపమొచ్చినా సరే, తనకు అలాంటి బంధాలు నాది అనే ఆ బంధం నుంచి నాకు ఆ బంధాన్ని దూరం చేసుకున్నానని ఆయనకు సంతోషపడ్డది. మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఓర్పు. తను ఎంతో ఓర్పుతో అక్కడ వాళ్ళ పిన్ని అన్ని మాటలు అన్నా, ఇంతకుముందు ఎలాంటి పరిస్థితులొచ్చినా ఓర్పుతో ఉన్నాడు. ఎందుకంటే బుద్ధత్వాన్ని సాధించాలంటే ఓర్పనేది ముఖ్యం. మనకు ఓర్పు ఉండడం వల్ల జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా సరే తట్టుకొని నిలబడగలుగుతాం. జీవితం అనే సముద్రం దాటాలంటే ఓర్పు అనే ఈత రావాలి. మరి ఈత వచ్చిన వారు ఎలాంటి సముద్రాన్నయినా సరే ఈదుకుంటూ దాటుతూ ఒడ్డుకు చేరుకుంటారు. మరి దీనికి మనం ఓర్పుకు ఎగ్జాంపుల్‌గా ఒక ఏం తీసుకుందామంటే సాలెపురుగు. సాలెపురుగు అది ఒక మూలన ఉండి అది ఎంతో ఓర్పుతో తన గూడు కట్టుకుంటుంది. తన లోపలున్న తను ఒక ద్రవాన్ని స్రవించి ఆ ద్రవంతో తన గూడు అల్లుతుందనమాట. అది ఎంత పెద్దగా అల్లనివ్వండి, మనము ఎంత ఓపికగా అసలు ఎవ్వరిని పట్టించుకోకుండా, ఏది చేయకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ గూడు అల్లుతుంది. అలాంటి సాలెగూడు అల్లేది సి ఆహ్, ఏ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం కూడా అది ఎలాంటి గూడు అల్లుతుందో, అలా ఏది గూడా చేయలేకపోతున్నారంట. అలా అల్లుతుందది సాలెపురుగు. అంటే ఎన్ని ఎవ్వరిని పట్టించుకోకుండా చుట్టుపక్కల ఎవరున్నారు, ఏ జీవిని అది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ, తన గూడు అల్లుకుంటూ పోతుంది. ఎంతో ఓపికతో. మళ్ళీ అది మనము ఒక్కసారిగా బూజు ఉందని తీసేస్తాం. కానీ అదేమన్నా మనల్ని బాధ పెడతదా? మన మీద పడినా అది బాధ పెట్టదు. నువ్వెందుకిలా చేశావని అడగదు. అది ఎంతో ఓర్పుతో ఉంటుంది. ఎవ్వరిని పట్టించుకోకుండా. అది మళ్ళీ తన జీవితంలో తన గూడు కట్టుకునే ప్రయత్నంలోనే తనుంటుంది. మనము ఒక్కసారిగా అన్నది గాని అదంతా పోతుంది. తన సామ్రాజ్యం అంతా పోతుంది. తను కింద పడిపోతుంది. అయినా సరే దాని ప్రయత్నం మాత్రం మానదు. ఎంతో ఓర్పుతో మళ్ళీ గూడు కట్టుకుంటుంది. మనిషి కూడా తన జీవితంలో ఎంతో ఓర్పుతో, సహనంతో ఉండాలనేది మనకు సాలెగూడు నుంచి మనం నేర్చుకోవాలి. మనం కూడా ఎన్నో కలల ద్వారా ఎన్నో సామ్రాజ్యాలను నిర్మించుకుంటాం. అంతలోనే అవన్నీ కూడా కుప్పకూలిపోతాయి. వాటికి వేరొకరిని బాధ్యుల్ని చేస్తాం. అంటే మీరే కారణం అని మనం కుంగిపోతాం. ఏదన్నా సమస్యొచ్చినప్పుడు మీ వల్లే ఇలా జరిగింది, మీ వల్లే అలా జరిగింది అని వాళ్ళ ఇతరులను కారణం చేసి మనం బాధపడుతూ కుంగిపోతాం. కానీ అలా కుంగిపోకుండా మళ్ళీ పనిని ప్రారంభించడం అనేది చెయ్యము. ఒకవేళ అలా మళ్ళీ పనిని ప్రారంభించడం చేస్తే, మనం ఓర్పుతో ప్రతిదాన్ని ఓర్చుకుంటూ మళ్ళీ పనిని ప్రారంభించే వాళ్ళు విజయాన్ని ఖచ్చితంగా
సాధించి తీరుతారు. మరి ఒక సాలెపురుగు ఎంత గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. అంటే ఎంతో ఓర్పుగా ఉండాలని ఆహ్, మనం నేర్చుకోవాలి. మరి అందుకే సాలెపురుగుని దత్తాత్రేయుల వారు సాలెపురుగు మనకందరికి ఒక గురువు అని చెప్తారు. సాలెపురుగు. మరి మనం బుద్ధత్వాన్ని సాధించాలంటే ఖచ్చితంగా ఓర్పు అనేది చాలా ముఖ్యం. ఓర్పనేది మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. నెక్స్ట్ మరి మిలారెప్ప గారు చెప్తున్నారు. నేను వేసుకున్న పథకం ప్రకారం నా గురువుగారు సూచించిన మరొక గుహను వెదుక్కోదలిచాను. అంటే మళ్ళీ గుహను వెతుక్కోడానికి బయలుదేరిండు. ఆమె నా పొలానికి విలువ కట్టి నాకిచ్చిన వస్తువులు అంటే వాళ్ళ పిన్ని వస్తువులన్నీ ఇచ్చింది గదా! పొలానికి విలువ కట్టి అవన్నీ వస్తువులు మరి ఇంతకుముందు సేకరించిన వాటిల్లో మిగిలినవన్నీ గూడా తీసుకొని మిలారెప్ప గారు బయలుదేరారు. ఇంకొంత దూరం వెతికాక ఒక ప్రదేశం కనిపించింది. అక్కడ అతి స్థిమితంగా కూర్చొని నేను తెచ్చిన వస్తువులనన్నింటినీ నేల మీద పెట్టుకుంటూ ఓ నిశ్చయానికొచ్చాను. నేను పొందదగినది పొందే వరకు నరసంచారానికి దూరంగా వెళ్ళకూడదు. నేను పొందదలుచుకున్నది ఏంటంటే పరిపూర్ణ జ్ఞానానికే ముందు దశ అయిన ఒకానొక అతీత స్థితి. ఈ ప్రమాదమును నిలబెట్టుకోవడంలో నాతో సహకరించదలిచిన ఆహ్, సహకరించవలసినవి నేనీ నిశ్చయాన్ని ఉల్లంఘించినట్లయితే నేను తక్షణమే చచ్చిపోవాలి అని ప్రార్థించాను. అంటే తను జ్ఞానాన్ని ఏదైతే అతీత స్థితికి వెళ్ళడానికి ముందు దశ ఏదైతే ఉందో, ఇంకా అక్కడ ఏదైతే నేర్చుకోవాలో అదంతా కూడా నేను నరసంచారానికి దగ్గరగా ఉండే నేర్చుకోవాలి అని ఆయన చెప్తున్నారు. ఒకవేళ అలాంటి నిర్ణయాలన్నీ నేను వదిలేస్తే అంటే వాళ్ళ గురువుగారు ఆల్రెడీ చెప్పారు. ఆహ్, ఆయనకొచ్చే పరిస్థితులన్నీ. ఒకవేళ అలాంటిది గాని నేను వదిలేస్తే నేనింక తక్షణమే అలాంటివన్నీ ఉల్లంఘించినట్లయితే నేను తక్షణమే చచ్చిపోవాలి అని ప్రార్థించాను. తర్వాత చాలా కాలం ఆయన తెచ్చుకున్న ఆహారంతో జీవిస్తాడు. మరి మా గురువుగారు నాకిచ్చిన అతీతమైన ఉపదేశ పాఠాన్ని కూడా నేను గ్రహించాను. అయితే నా శరీరం బాగా బలహీనమవ్వడం వలన శరీరంలో ఉత్పన్నమైన యోగ శక్తిని ఆధీనం చేసుకోలేకుండా ఉన్నాను. అందుచేత యోగాగ్నిని శరీరంలో చాలినంత పొందలేకపోయాను. చలికి తట్టుకోవడం కూడా సాధ్యపడడం లేదు. అప్పుడు నేను నా గురువుగారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, తత్ఫలితంగా ఆయన అనేక మంది దేవతామూర్తులు దర్శనమిచ్చి, వారందరిని మార్పా గారే తన దగ్గరకు పంపినట్లు కూడా వాళ్ళు చెప్పారు. వారంతా ఒక వేదికకు చేరిన తర్వాత కొన్ని రకాల అభ్యాసాలను ఆహ్, వాళ్ళందరూ తెలియజేశారు. ఆ ప్రకారము చేయడం మొదలుపెట్టిన తర్వాత నాలో యోగాగ్ని ప్రజ్వరిల్లడం నేను గమనించాను. ఒకరోజు అకస్మాత్తుగా నాలో బయటకు వెళ్లి కాస్త వినోదాన్ని అనుభవించాలనే కోరిక నాలో చాలా తీవ్రంగా కలిగింది. అందుకై నేను దాదాపు బయటకు వెళ్ళినంత పని చేయబోయాను. కానీ సకాలంలో నేను వేసుకున్న ప్రమాణాలన్నీ గుర్తొచ్చి నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఇలాంటి ఆలోచన వచ్చినందుకు, ఆలోచన వచ్చిందే తడవుగా నేను వెళ్ళాలని గూడా అలాంటి వెళ్ళాలనే ఆచరణ గూడా చేసినందుకు తనను తాను నిందించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ఒక తత్వాన్ని పాడుకున్నాడు. ఎలా పాడుకున్నాడు అంటే, మిలారప లాంటి ఒక క్షుద్రునికి ప్రాపంచిక చింతనకు దూరంగా ఏకాంతవాసం చేస్తూ, ధ్యానానికి అంకితమవ్వడానికి అవకాశం రావడం ఎంత అదృష్టమో, అలాంటి అదృష్టము అబ్బిన వాడికి ఉన్నట్లుండి తాను ఒంటరినని ఎందుకనిపించాలి? వాడే కనుక మనస్సును శాంతిగా ఉంచుకొనుంటే, ఇలా వ్యామోహం కలిగించే యోచనలు బుర్రలో పనిచేసి ఉండేవి కావు. భక్తుడైన వాడికి మనసు తిరిగి ప్రాపంచిక జీవితానికి రావాలనే ఆలోచన రావడం ఎంత ప్రమాదకరమో జ్ఞాపకం చేసుకున్నాను. అంత ప్రమాదానికి గురి అయిన నాకు చివరకు లభించేది మాత్రం ఏముంది? కనుక నేను మరో 3 సంవత్సరాలు అదే ధ్యానాన్ని కొనసాగించాను.
నేను సాధించిన ఆధ్యాత్మిక విజ్ఞానము స్వల్పమైందేమీ కాదు. నేను సంవత్సరానికి 20 సేర్లు బార్లీ వాడినా కూడా నా దగ్గర ఉన్న బార్లీ పిండి అప్పటికే అయిపోయింది. చూడబోతే బుద్ధత్వం పొందక మునుపే ఆహారం లేక నా ప్రాణం పోయేటట్లుంది. నా పరిస్థితి ఈ ప్రపంచంలో మనుషులంతా ఒక్క రూపాయొస్తే డబ్బు లేని వాళ్ళు ఎంత ఆనందపడతారు అనేది మిల్లారెప్ప గారికి అప్పుడు అర్థమైంది. ఒక రూపాయి లేకపోతే అంటే తినడానికి తిండి లేనప్పుడు ఒక రూపాయి లేకపోతే ఎంత బాధపడతారో అనేది కూడా తన మనస్సుకు అర్థమైంది. అటువంటి క్షణికమైన సంతోషాన్ని పొందే మామూలు జీవితంతో పోలిస్తే నేను పొందే బుద్ధత్వం ఎన్ని కోట్ల రూపాయలతోనూ విలువ కట్టలేనంత విలువైంది. అందుకనే నేను చేసుకున్న ప్రమాణంను నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రాణం వదులుకున్నా మంచిదే కానీ, వాటిని ఉల్లంఘించడం మంచిది కాదని నన్ను నేను ప్రబోధించుకున్నాను. అంటే మిల్లారెప్ప గారు ఎంతో వాళ్ళ పిన్ని ఇచ్చిన ఆహారము ఎన్నో రోజులు ఆ ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఎన్నో రోజులు అలా గడిపారు. మధ్యలో ఆయనకి బయటికి వెళ్ళి అందరితో పాటు ఆనందాన్ని పొందాలి అనే భావన కూడా కలిగింది. కానీ అలాంటి భావనకు కూడా, అలాంటి ఆలోచనకు కూడా ఆయనను తిట్టుకుంటున్నారు. మనము ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక చిన్న తప్పు ఆలోచన వచ్చినందుకు మిలారెప్ప గారు తనని తాను తక్కువ చేసుకుంటున్నారు. కానీ, మనం ఎప్పుడు కూడా మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే, ప్రతి మనిషి తెలిసి తెలియక ఏదో ఒక చిన్న తప్పు, పొరపాటు చేస్తూనే ఉంటాడు. కానీ, అది హ్మ్, మనసులో పెట్టుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరికన్నా ఎక్కువ కాదు. ఇది ఫాలో అవ్వాలి. అంటే మధ్య మార్గంగా ఉండాలి. ఎందుకంటే, మనల్ని మనం తక్కువ చేసుకున్నప్పుడు, బాధతో మనం మన లోపల మనమే కుంగిపోతాం. అయ్యో! నేనిలా చేశాను, నేనిలాంటి పని చేశాను అని కుంగిపోతాం లోపల లోపలనే. ఆ బాధతోనే జీవిస్తూ ఉంటాం. మరి మనల్ని మనం ఎక్కువ చేసుకుంటే అహంకారం వస్తుంది. అన్నీ నాకే తెలుసు. నేను చెప్పిందే కరెక్టు. నేను చెప్పినట్టే అందరూ వినాలి. నా అంతటి వాళ్ళెవ్వరు లేరు అన్న అహంకారంలో గర్వంతో, అహంకారంతో ఎవరిని కూడా లెక్క చేయకుండా జీవిస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు. ఆహ్, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ఆహ్, బాధపడకుండా అన్నీ బాధపడకుండా దాని నుంచి ఎలా దాటాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇంకా జీవితంలో అన్నీ ఉన్నాయన్న అహంకారం గూడా రాకుండా, ఎప్పుడు కూడా మనము స్వీయ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనము ఆహ్, ఏంది మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటున్నామా? లేకపోతే అహంకారంలోకి వెళ్ళిపోతున్నామా? అనేది మనం ఎప్పుడైతే మనం స్వీయ ఆత్మ పరిశీలన చేసుకుంటామో, దాన్ని మార్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏదో ఒకటి చేస్తాము. ఎవ్వరైనా సరే ఏదో ఒక తప్పు చేస్తారు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా! అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి ఎరుకతో ఉంటూ మనం దాన్ని మార్చుకోవాలి గానీ, ఎప్పుడు చేసిన తప్పును పదే పదే ఆలోచిస్తూ, దాని గురించే బాధపడుతూ ఉండకూడదు. మనము బుద్ధత్వాన్ని సాధించాలి అంటే, మనం మధ్య మార్గంగా ఉండాలి. ఖచ్చితంగా అలాంటి సాధన మనకు చాలా ముఖ్యం. ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. అంటే ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా సరే మనం ఆనందంగా జీవించగలుగుతాం మధ్య మార్గంలో ఉన్నప్పుడు. నెక్స్టు అప్పుడు ఆ ఆలోచన వచ్చినందుకే ఆయన అంత ఇదైపోయాడు కదా! భిక్షకై నేను మానవ సంచారం ఉన్న చోటికి వెళ్ళకుండా ఉన్నంత కాలం నా ప్రమాణాన్ని ఉల్లంఘించిన వాడిని కాదు కదా! నేను ప్రమాణం చేసి పరిత్యజించిన వాడిని కాదు కదా! అందుచేత గుహ ముఖం నుండి కొంత దూరం బయటికి వచ్చి తను వేరే గుహలో ఉంటున్నాడు గదా! ఆ గుహలో కూడా ఉండకుండా కొంత దూరం బయటికొచ్చి ఎండ పడుతున్న చోటికొచ్చి ఆరుబయట ప్రదేశానికి వచ్చాడనమాట.
అక్కడ ఒక నీటి గుంట, దాని చుట్టూ కొన్ని రకాల పూల మొక్కలున్నాయి. నిజంగా ఆ ప్రదేశం అంతా కూడా అద్భుతమైన సౌందర్యంతో నిండి ఉంది. అంటే తను ఒక కొండ మీద గుహ గదా! ఆ ప్రదేశం చాలా ఎత్తుగా ఉండడం వలన చుట్టూ ఉన్న ప్రాంతం అంతా స్పష్టంగా కనిపిస్తుందనమాట. ఆ దృశ్యాన్ని చూచి ఎంతో ఆనందము కలిగింది అంటే, నాకున్న కొద్ది వస్తువులను గుహ నుండి బయటికి తెచ్చి, ఆ కుంట దగ్గరకు ఆ వస్తువులన్నీ చేర్చి, అక్కడే ధ్యానాన్ని కొనసాగించాను అని చెప్తున్నారు. ప్రాణాలు నిలుపుకోవడానికి అక్కడ ఉన్న మొక్కలను ఉడికించి, వాటితో జీవిస్తూ ఉన్నాను. అంటే మరి తినడానికి ఏదో ఒక ఆహారం ప్రాణాలు నిలుపుకోవడానికి కావాలి గదా! శరీరానికి కొంచెం శక్తి గావాలి అంటే ఏదో ఒకటి తినాలి. అప్పుడు అక్కడున్న మొక్కలన్నీ ఉడికించి వాటితో జీవనం సాగిస్తున్నాడు. నా శరీరం అస్థిపంజరంలా ఆకుపచ్చగా తయారయ్యింది. ఏదో ఒక రోజు, 2 రోజులు, వారం రోజులంటే సరే. ఇంకా మొత్తం అలాగే జీవిస్తూ ఉంటే తన శరీరం అంతా కూడా అస్థిపంజరంలాగా అంటే ఏమి కండ లేకుండా ఆకుపచ్చగా మారిపోయారంట. శరీరం మీద సరైన గుడ్డలు గాని, లోపలికి ఆహారం గాని లేదు. నాకెలాంటి బాధ కలిగినా నేనొచ్చే ముందు నా గురువుగారు ఒక సీలు కాగితం చుట్టను హ్మ్. ఇచ్చారనమాట మిల్లారెప్ప గారికి. అది తీసి ప్రేమగా చూచుకొని గౌరవ సూచకంగా తన గురువుగారు ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ సీసాను ఆ కాగితం సీసాని తన తలపై పెట్టుకొని తృప్తి పడేవాడనమాట. తినడానికి ఏమి లేకపోయినా సరే అలా చేసిన తర్వాత ఆకలి కొంతవరకు తీరేది. అలా కొంతవరకు తీరేది. అంతేగాక అప్పుడు సుష్టిగా భోజనం జేసినట్టు గూడా అనిపించేది. అలా ఆశీర్వాదం అంటే గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత తన కడుపు నిండా గూడా నిండిపోయినట్టు అనిపించి హ్మ్. అలా ఉండేది. ఒక్కోసారి నాకున్న ఇబ్బందిని తట్టుకోలేక దాదాపు ఆ సీల్ కాగితం ఏదైతే ఉందో దాన్ని తెరిచి చూడ్డానికి కూడా ప్రయత్నించిండనమాట. అంటే గురువుగారు ఇలాంటి పరిస్థితి నీకొస్తుందని ముందే చెప్పిండు. అప్పుడు ఈ కాగితాన్ని చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే నువ్వు ఈ కాగితం తెరవాలి అని చెప్పినందుకు తను ఎన్నో సార్లు ఆ పరిస్థితి తట్టుకోలేక తీయాలనుకున్నా కూడా ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఇది కాగితం చూడడం అని తను తెరవలేదనమాట. అంటే ఇంతకంటే ఇంకా పెద్ద ప్రమాదమైన పరిస్థితి ఏదొస్తుందో, అప్పుడే ఈ కాగితంది తెరిచి చూడాలి గురువుగారు ఏమిచ్చారో అని అనుకుంటూ ఇలానే ఇంకా మరొక సంవత్సరం కూడా గడుస్తుంది. మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకోవాల్సిందేంటి అంటే, మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మనం పట్టుకోవాలి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారము శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం మనము తీసుకోవాలి. ఆహారం లేకపోతే శరీరం చాలా బలహీనంగా తయారవుతుంది. ఏమీ చేయలేని పరిస్థితి, ఏం శక్తి ఉండదు. మనం రోజు ధ్యానం జేస్తాము. కానీ ఆ ధ్యాన శక్తి ద్వారా మన ఆత్మకు ఆహారం అందుతుంది. కానీ మన శరీరానికి సరిపోయే ఆహారం అందదు. మనం ఏదైతే తినడానికి ఉంటుందో, ఆహారం ఏదైతే ఉంటుందో అది తీసుకున్నప్పుడే మన శరీరము పుష్టిగా, బలంగా శక్తినిస్తుంది. మళ్ళీ అలాగని మనం ఆహ్, ఏదంటే అది తీసుకోకూడదు. శరీరానికి సరైన ఆహారాన్ని ఇవ్వాలి. మనం తీసుకునే ఆహారము ధర్మబద్ధమైన ఆహారమై ఉండాలి. చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. శరీరానికి మొలకలు తింటే మంచిది. పచ్చి కూరగాయలు తింటే మంచిది. ఆ! మిల్లెట్స్ తింటే చిరుధాన్యాలు తింటే చాలా మంచిది. ఇలాంటివన్నీ చెప్తుంటారు. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం ఎంతో బావుంటుంది అని అందరూ అన్ని రకాలుగా చెప్తారు. కానీ మన శరీరానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు పడుతుందో, మనకు శక్తి వస్తుందో అది మనం తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ తాగమన్నారని నీళ్ళు ఎక్కువ తాగామనుకోండి, అది కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనకు ఎంత వీలైతదో, మనం ఎంత తాగగలుగుతామో అంతే తాగాలి. బలవంతంగా ఎందుకు తాగాలి? ఓకే. నేను రోజుకి ఇన్ని లీటర్లే తాగాలంట అని పెట్టుకుంటారు చాలామంది. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు.
మనకు యూట్యూబ్‌లో ఎన్నో చూస్తూ ఉంటాము. అన్నీ ఫాలో గావాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రయత్నం గూడా చేస్తాం. కానీ అలాంటివేవి కూడా చేయగూడదు. మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. కాబట్టి మన శరీరానికి ఏ ఆహారం అయితే పడుతుందో, ఎంతైతే తినగలుగుతామో అంతే తినాలి. హ్మ్. కొంతమందికి ఒకటి తింటే పడదు. కొంతమందికి ఇంకొకటి తింటే పడదు. కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసుకొని, అలాంటి ఆహారాన్ని, సరైన ఆహారాన్ని, ధర్మబద్ధమైన ఆహారాన్ని, ఇంకా ఏ జీవికి హాని చేయకుండా, ఎవ్వరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అలాంటి ఆహారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఒకవేళ ఒక జీవిని హింసించి, పీడించి అలాంటి ఆహారాన్ని అంటే అలాంటి సంపాదనతో వచ్చే ఆహారాన్ని కొనుక్కొని మనం తీసుకున్నామనుకోండి, అది ఖచ్చితంగా పాపకర్మ అవుతుంది. మళ్ళీ మనం ఆ కర్మకు ఖచ్చితంగా మనం ఆ కర్మ అనుభవించి తీరాల్సిందే. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో, మరి ఎలాంటి సంపాదనతో దాన్ని మనం తెచ్చుకుంటున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి. అందుకే ఆహ్, ఇప్పుడు ఎలా అంటే ఒకరిని హింసించి ఫైనాన్స్ ఇష్యూస్ ఉంటాయి చూడండి. ఫైనాన్షియల్‌గా మిత్తిలకు మిత్తిలు అట్లా వసూలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు డబ్బు కొంతవరకు అది ధర్మబద్ధమే. కానీ వడ్డీలకు వడ్డీలు వసూలు చేస్తూ అలాంటి ఆహారాన్ని అంటే అలాంటి సంపాదన ఉందనుకోండి, ఖచ్చితంగా దాని ఎఫెక్టు పడుతుంది మన మీద. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటిది ప్రోత్సహించొద్దు. మనం ఎ ఎలా ఉన్నా సరే మనకు ఇప్పుడు చెప్తున్నాను గదా! వడ్డీలకు వడ్డీలు వసూలు చేసి అలాంటిది మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక బాధతో ఉంటారు. ఎందుకంటే ఆ ఫుడ్డు అలాంటి ఫుడ్డు ఒకరి ఏడుపుతో వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని బాగా కట్టాలి, కట్టాలి అని పీడించి వాళ్ళకి తిండి లేకుండా ఇక్కడ డబ్బు కట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటారో మనకు తెలీదు. కాబట్టి అలాంటిది మాత్రం అలాంటి అధర్మమైనది మాత్రం మనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన శరీరాన్ని కూడా మనం ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టుకోకూడదు. శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ కూడా ఉంటే అది గూడా మనకు ఇబ్బందే. ఎందుకంటే మనకి శరీరం రావాలి అంటే ఎంతో కష్టపడితే గాని మనకి జన్మ వస్తుంది. ఈ శరీరం ఇస్తారు మాస్టర్స్. మామూలుగా సార్ చెప్తాడు గదా! మనం శరీరాన్ని తీసుకోవాలంటే 5,00,000 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారంట. అంటే మనం 5,00,000 ఒకటో మనిషి మనమంట. అంటే మనం శరీరాన్ని తీసుకోవడానికి అంత క్యూ ఉంటుంది. మరి మనకి ఇలాంటి శరీరాన్నొచ్చి ఇచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి, ఎంత ప్రేమించాలి. ఆ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మనం. దాన్ని ప్రేమిస్తూ దాన్ని కాపాడుకోవాలి. ఆ శరీరాన్ని. అందుకే చెప్తారు గదా! ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా శరీరాన్ని ఇలాంటి అంటే మనమొచ్చిన ఈ భూమి మీదకొచ్చిన ప్రణాళిక ప్రకారము ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ మనము తిరిగి వెళ్ళిపోవాలి. ఒకవేళ మధ్యలోనే మన ప్రణాళిక ప్రకారం కాకుండా మధ్యలో సూసైడ్ అట్లాంటివి జేసుకొని శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ శరీరాన్నివ్వడానికి మాస్టర్స్ ఆహ్, ఎంతో వాళ్ళు ఇవ్వరు. మనం ఎంతో రిక్వెస్ట్ ఉండాలి. మళ్ళీ ఎంతో వెయిటింగ్ చేయాలి. మనం ఎన్నో జన్మలు వెయిటింగ్ జేయాలి. అంటే ఆత్మలోకంలో ఎన్ని కాలం ఉండదు గాబట్టి, మనకిక్కడైతే కాలం ఉంటుంది. అక్కడైతే కాలం ఉండదు గాబట్టి, అక్కడ ఎన్ని రోజులుంటాం అనేది కూడా తెలీదు. అంటే శరీరం లేకుండా వాళ్ళెప్పుడిస్తే అప్పుడే తీసుకోవాల్సొస్తది. మనం చెప్తాం గదా! ఎగ్జాంపుల్‌గా మనకు ఒక బైకో ఏదో ఒక వస్తువు ఒకరికిచ్చినప్పుడు, వాళ్ళు సరిగ్గా ఇస్తేనే గదా! మళ్ళీ మనం ఇస్తాము. లేకపోతే మనం ఎందుకిస్తాం? ఒకసారిస్తే ఇలా పాడు చేశారు, మళ్ళీ ఎలా ఇస్తాం అనుకుంటాం. అలాగే భగవంతుడు కూడా మనకు శరీరాన్ని ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా కాపాడుకొని తిరిగి ఇవ్వాలి. ఓకే. ఏజ్ ప్రకారం మనకు ముసలితనమొచ్చి ఎటువంటి కర్మల ప్రకారం మనం అనుభవించాలో అవన్నీ అనుభవిస్తాము. కానీ మధ్యలో మన ప్రణాళికను మాత్రం అంతం చేయొద్దు.
కాబట్టి మన శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, సరైన ఆహారాన్ని, ధర్మబద్ధమైన ఆహారాన్ని ఇస్తూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ శరీరాన్ని కాపాడుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకసారి అంటే ఇంకా ఒక సంవత్సరము అలాగే ఆహ్, గడిచిందనమాట. ఒకసారి అలా సంచరిస్తూ అంటే ఆ గుహలో ఉంటున్నారు కదా! కొంతమంది వేటగాళ్ళు ఆ ప్రాంతానికి వస్తారనమాట. వాళ్ళు ఒకరోజు మొదట మిలారెప్ప గారిని చూడగానే దూరంగా పరిగెత్తుతారు. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నారు? ఆయనే చెప్తున్నారు మిలారెప్ప గారు. నేను పిశాచేమో, దయ్యమేమో అనుకున్నారు. అప్పుడు నేను వారికి అభయమిచ్చి, నేను వాళ్ళలాంటి మానవుడేనని, కాకపోతే ఒక సాధకుడినని ధైర్యం చెప్పాను. నా మాట వింటూ వాళ్ళు, "నీవొక మనిషి వలె లేవు" అంటూ నా వింతైన ఆకారాన్ని కొంత పరకాయించి చూచారు. మనం ఎవరినన్నా చూసినప్పుడు కొత్తగా కనిపిస్తే ఎలా చూస్తామండి? అలాగే అక్కడ ఆ వేటగాళ్ళు గూడా మిలారెప్ప గారిని అబ్జర్వ్ చేశారంట. "నువ్వు మనిషిలాగా లేవు. నువ్వు మనిషి అంటున్నావు గానీ, నువ్వు మనిషిలాగా లేవు" అని అంటున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళేం చేశారంటే, ఆ గుహనంతా కూడా అన్ని వైపులా వెతికి వచ్చి, ఏమీ కనిపించక మళ్ళీ మిలారెప్ప గారు కూర్చున్న ఆ నీటి గుంట దగ్గరికే వచ్చి, "నువ్వు నిల్వ చేసుకున్న ఆహారాన్ని ఎక్కడ దాచుకున్నావు? మాకు కూడా కొంచెం బెట్టు. దానికి బదులుగా నీకేమైనా డబ్బు ఇస్తామని" గూడా వాళ్ళు చెప్తారు. "నువ్వేమైనా మాకు పెట్టకపోయావనుకో, నిన్ను చంపేస్తామని" గూడా బెదిరిస్తారు మిలారెప్ప గారిని. అప్పుడు మిలారెప్ప గారు చెప్తున్నారు, "ఇక్కడ చుట్టూ మొలిచిన ఈ మొక్కలను తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. ఆ మొక్కలు తప్ప ఇంకేమీ లేవు. ఒకవేళ నా దగ్గర ఏమైనా ఉన్నా కూడా మీలాగా మొరటుగా మాట్లాడే వారికి అస్సలు ఇవ్వను" అని చెప్పారు. దాంతో వాళ్ళకు ఆగ్రహం వచ్చి, "నిన్ను ఏమి చేస్తామో చూడమని" అమాంతం నన్ను పైకెత్తి కింద పడేస్తూ, "మేం నిన్నేమైనా దోచుకున్నామా? నిన్ను కించపరిస్తే మాకేమొస్తుంది" అనంటారు. అప్పుడు మిలారెప్ప గారు వ్యంగ్యంగా వాళ్ళతోని ఏమంటారంటే, "మీకేమైనా పుణ్యమొస్తుందేమో" అనంటారు. చాలా కోపంగా ఉన్నవాళ్ళు, ఇంకా మన మీద కొట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, మనల్ని దోచుకోవాలని వచ్చిన వాళ్ళ ముందు వాళ్ళనేమన్నా అంటే వాళ్ళకు కోపమొస్తుందా? రాదా? వాళ్ళకి గూడా కోపమొచ్చింది ఆ వేటగాళ్ళు. అంటే దోచుకోవడానికొచ్చిన వాళ్ళు గదా! ఏమన్నా అన్నప్పుడు వాళ్ళింకా రివర్స్ అయితారు. మిలారెప్ప గారు చెప్పేదానికి వాళ్ళకింకా బాగా కోపమొచ్చి వాళ్ళేం జేశారు, దాంతో వాళ్ళకు పట్టుదల వచ్చి మళ్ళీ మళ్ళీ కించపరుస్తామంటూ నన్ను మళ్ళీ మళ్ళీ అమాంతం పైకెత్తి కింద పడేశారనమాట. ముందే అసలు శరీరం సరిగ్గా లేదు. మొత్తము అస్థిపంజరంలా ఉన్నాడు. ఆ శరీరం కృషించిపోయింది. కృషించి ఉన్న నా శరీరంలోని ఎముకలన్నీ కూడా చాలా బాధ పొందాయి. ఆ బృందంలో నన్ను బాధించడంలో పాల్గొనని ఒకడు వాళ్ళతో అక్కడ ఒక నలుగురో, ఐదుగురో వచ్చారు. వా వేటగాళ్ళు. వచ్చినప్పుడు ఒక్కడు మాత్రము మిలారెప్ప గారిని ఏం చేయకుండా సైలెంట్‌గా ఉన్నాడనమాట. మిగిలిన వాళ్ళు మిలారెప్ప గారిని పైకి, కిందికి ఊపుతూ కింద పడేశారు. అలా 1, 2 సార్లు చేశారు. అయితే ఆ మిగిలిన ఏమనని వ్యక్తి దూరంగా ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, "ఈయన చూడబోతే మహాత్ముడిలా ఉన్నాడు. ఒకవేళ మహాత్ముడు కాకపోయినా తనను తాను కూడా కాపాడుకోలేని బలహీనుడని తెలుస్తుంది. బలహీనుడిని బాధ పెట్టడం వలన మనకేమొచ్చేది లేదు. మనకు ఆకలి కావడము అతనిదేం తప్పు కాదు. ఇక చాలించండి. ఇంకేం చేయకండి" అని చెప్తుండనమాట. ఇంత హీనంగా వీరు ప్రవర్తించినా మీరు సహించి ఉన్నారంటే మంచివారే. అంటే వాళ్ళలా కొడుతున్నా గూడా మిలారెప్ప గారు ఏమి అంటలేరు. కాబట్టి నువ్వెంతో మంచివాడివే అనుకుంటా. అందుకే నువ్విలా సైలెంట్‌గా ఉన్నావని అంటాడనమాట. నేను మీకు ఎట్టి ఆపద కూడా కలిగించలేదు. కనుక మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు దయతో నన్ను గుర్తుంచుకోండి అన్నాడు. కొట్టని వ్యక్తి. తక్కిన వారంతా దానిని ఆసరాగా తీసుకొని, ఆ! మమ్మల్ని కూడా గుర్తుంచుకో అని
చెప్తున్నారనమాట మిగిలిన వాళ్ళు. ఎందుకు గుర్తుంచుకోవాలంటే, నిన్ను చాలా సార్లు పైకి, కిందికి ఊపి కింద పడేసాం గదా! అందుకని మమ్మల్ని గూడా బాగా గుర్తుపెట్టుకో అని వాళ్ళు చెప్తున్నారు. అందుకు మనం ఇలాంటి బాధ పెట్టినందుకు ఆయనెందుకు గుర్తుంచుకోడు, బాగా గుర్తుపెట్టుకుంటాడు అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటున్నారు. ఆ మాటకు అందరూ నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతారనమాట. ఇంకా వారిని మాత్రము మిలారెప్ప గారు శపిస్తారు. నేను మాత్రం వాళ్ళను శపించాను. కానీ ఆ ఒక్కడిని మాత్రం నేను శపించలేదు. ఎందుకంటే అతను ఏమీ అనలేదు గదా! ఇంకా వీళ్ళని గూడా వదిలిపెట్టమన్నాడు. అందుకే ఆయనను శపించలేదు. ఆ పాప ఫలితం వారికి దెబ్బ కొట్టినట్లుంది. తర్వాత ఆ ప్రాంతపు పాలకుడు వారందరినీ నిర్బంధించాడని, వాళ్ళ నాయకుడిని చంపేశాడని, తక్కిన వారికి కళ్ళు పీకేశారని తెలిసింది. ఆ ఒక్కడు మాత్రమే శిక్ష నుండి తప్పించుకున్నాడని నాకు తెలిసింది. ఇలాగే మరో సంవత్సరము గూడా గడిచిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆ వేటగాళ్ళు ఎంతో దోచుకోడానికి వచ్చినా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా ప్రవర్తిస్తారో, ఇంకా కఠినంగా ప్రవర్తిస్తారు. మిల్లరప్ప గారి విషయంలో గూడా వాళ్ళు అలాగే ప్రవర్తించి, ముందే ఆయనకు ఆహారం లేక, శరీరం సరిగ్గా లేదు. ఆయనను కింద పడేస్తే ఆయన బొక్కలకి చాలా నొప్పి కలిగిందంట. అలాంటి బాధ అనుభవించాడు. అయినా సరే వాళ్ళని ఏమీ అనలేదు. అందులో ఒక్కరు మాత్రము ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉన్నారు. వదిలిపెట్టమని చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళకు ఆయన శపించాడు కరెక్టే. మిలారప్ప గారు శపించారు. కానీ ఆయన ఏం శపించాడో చెప్పలేదు. కానీ అక్కడ తర్వాత కాలంలో ఒక రాజు అక్కడ పరిపాలించే పాలకుడు వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళని దండించి కళ్ళు కూడా పీకేసిండనేది ఆయనకు సమాచారం తెలిసింది. ఆ ఎవరైతే కొట్టని వ్యక్తి ఉన్నాడో అతను మాత్రం అక్కడ ఆ శిక్ష పడలేదు. అక్కడ అతను తప్పించుకున్నాడు. ఇక్కడ శాపం అంటే మనం వాళ్ళు ఏదో శాపం పెట్టారు. మనం ఎగ్జాంపుల్‌గా గాంధారిది తీసుకుందాం. గాంధారిది చెప్తే మనకర్థమైతది. గాంధారి ద్వారక నాశనం అవుతుంది. మీ వంశమంతా నాశనం అవుతుంది అని కృష్ణునికి శాపం పెడతది అని చెప్తారు. కానీ తర్వాత ఆమె రియలైజ్ అయినంక బాధపడతది. అయ్యో! కృష్ణ నన్ను క్షమించు అది ఇది అని బాధపడతది. కానీ అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? జరగబోయేది నీ వాక్కు ద్వారా అది బయటికొచ్చింది గానీ, నువ్వు దీనికి కారణం కాదు. నీ శాపం వల్ల అది జరగలేదు. ఏదైతే జరగబోతుందో అది ఆమె గొప్ప యోగిని గాంధారి. తన మాటల ద్వారా, ఆ వాక్కు ద్వారా అది బయటికొచ్చింది. అంతేగాని తను కారణం కాదు అని అప్పుడు కృష్ణుడు చెప్తాడు. ఇక్కడ గూడా మిలారప్ప గారు తనకు బాధ పెట్టినందుకు ఏదో కోపంలో అంటారు. కానీ అది వాళ్ళు ఉన్న ప్రవర్తన, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టే గదా! అక్కడ శిక్ష పడుతుంది. వాళ్ళు చేసే అన్యాయం ఎటువంటిదో మనకు తెలియదు గదా! అలా మిలారెప్ప గారు అన్నందుకు వాళ్ళకి పడలేదు. వాళ్ళు చేసిన తప్పులకు అక్కడ వాళ్ళు శిక్ష అనుభవించారు. ఇంకొకటి ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒకరిని బాధ పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాం. మన వాస్తవానికి మనమే కారణమని మనం తెలుసుకుంటున్నాం గదా! మనం ఏది చేస్తామో అదే తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇప్పుడు మనకు ఒకటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, భీష్మ పితామహ 1000 బాణాలపై తన అంతిమ దశలో ఉంటాడు. అంపశయ్యపై. అంటే ఆ బాణాలు 1000 బాణాలు మనకొక చిన్న సూది గుచ్చుకుంటూనే ఎంత నొప్పి ఉంటుంది. మరి 1000 బాణాలు గుచ్చుకుంటుంటే తను ఎంత బాధ ఉండొచ్చు. ఆ బాధతో రియలైజ్ అయిన తర్వాత ఆయన విష్ణు సహస్రనామాలు అక్కడనే చెప్తాడనమాట. అసలాయనకెందుకు అలాంటి కర్మొచ్చింది? ఎందుకు అలాంటి కర్మ వచ్చింది అంటే, ఆయన గత జన్మలో ఒకానొక జన్మలో ఒక పాము దారిలో వెళ్తూ ఉంటే, మరి దాన్ని తొక్కుతారనే ఉద్దేశంతోనో, చంపుతారనే ఉద్దేశంతోనో అంటే ఆయన ఉద్దేశ్యం మంచిదే కావచ్చు. కానీ
ఆ పామును తీసి ఒక ముళ్ళ పొదల్లో పడేస్తాడు. ఆ పాముని తీసి పడేస్తాడు. కానీ అక్కడ ఎలాంటి పొద ఉందా? ఏముంది? అని చూడడనమాట. ఆ ముళ్ళ పొదలో పడేసినప్పుడు అది అతనికి తెలవదింక. ఆ ముళ్ళ పొదలో పడేసినప్పుడు అది ముళ్ళ పొద అని కూడా తనకు తెలియదు. కానీ ఆ పాము అందులో నుంచి బయటికి రావడానికి అది కదిలినప్పుడల్లా ముల్లు గుచ్చుకొని రక్తం కారి ఇట్లా అది ఎంతో బాధపడుతుందనమాట. అంటే తప్పించుకున్న కొద్దీ ఇంకా దానికి ఎక్కువైపోయింది బాధ. అలాంటి కర్మ ఉంది గాబట్టే ఆ భీష్మ పితామహకి అలాంటి కర్మ వచ్చింది అనేది మనకు చెప్తారు. అంటే ప్రతీది ఏది అయినా సరే మన వాస్తవానికి మనమే కారణం. మనకి ఇప్పుడు రాకపోవచ్చు. సరే ఇప్పుడు తెలుసు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. కానీ మనకిదంతా తెలవక ముందు మనము చేస్తున్నాం. ఒక తప్పు చేస్తున్నాము. కానీ దానికి ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు మనము దాన్ని అనుభవిస్తాం. నెక్స్ట్ ఇంకోటేంటి ఆహ్, ధృతరాష్ట్రుడు. ఆయనకు కళ్ళు కనిపించవు. మళ్ళీ 100 మంది పుత్రులను కోల్పోయే కర్మ ఉంది. మరి అది అలాంటి కర్మ ఎలా వచ్చింది? ధృతరాష్ట్రుడు తనకు అంటే తను రాజుగా ఉండి అనుభవిస్తున్న ఆ జన్మ కంటే, తను ఒక 50 జన్మల ముందు ఒక బోయవాడిగా ఉన్నప్పుడు, ఒక పక్షి గుడ్లను అన్నీ గూడా పలగొడతాడంట. 100 గుడ్లు. అలా గుడ్లు పలగొట్టి ఆ పక్షి కనుగుడ్లను గూడా పొడుస్తాడంట. ఆ తర్వాత మరి 50 జన్మల తర్వాత ఆ కర్మ ఎందుకు అనుభవించాల్సొచ్చింది అంటే, మరి 100 మంది పుత్రులు అంతమంది సంతానం రావాలి అంటే, ఎంత పుణ్యం జేసుకోవాలి? ఎంత పుణ్యం ఉంటే గాని అంతమంది పుత్రులు పుడతారు. మరి అలాంటి ఒక రాజుగా ఉండాలి మళ్ళీ. అంటే తను అనుభవించడానికి అంటే ఆ జన్మలో అనుభవించడానికి తను 50 జన్మల క్రితం చేసుకున్న కర్మ 50 జన్మల తర్వాత తను అనుభవించడానికి తెచ్చుకున్నాడు. అంటే మనం చేసిన కర్మ ఇప్పుడు మనం అనుభవిస్తుంది గత జన్మలేదా? 10 జన్మలదా? ఇంకా 100 జన్మలదా? మనకు తెలీదు. కానీ మనం అనుభవిస్తున్నాం. అంతే. అంటే మన వాస్తవానికి మనమే కారణం అనేది మనం తెలుసుకోవాలి. అది చిన్నదైనా, పెద్దదైనా సరే. అది ఒకటి. నెక్స్ట్ ఏంటి? మరి మనం ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని పొందుతున్నాము. మనకు వంశీ సార్ లాంటి, పత్రి సార్ లాంటి గురువు దొరికినందుకు మనం ధ్యానాన్ని ఎంతో ఈజీగా మనము చేసుకుంటున్నాం. మరి వంశీ సార్ లాంటి గురువు దొరికినందుకు మన కర్మలను ఎలా దగ్ధం చేసుకోవాలో, మనం హ్యాపీగా జీవిస్తూ ఎలా దాన్ని దాటాలో అన్నీ కూడా మనకు సార్ అందించారు. అదే మనకు కర్మ ధ్యానము చేసే పద్ధతి. ఇంకా 72 శ్వాసల జ్ఞానసిద్ధి ప్రక్రియ. కర్మ ధ్యాన ప్రక్రియ, జ్ఞానసిద్ధి ప్రక్రియ. మరి కర్మ ధ్యాన మనకి ఇలాంటి అవకాశం ఎవరికన్నా ఉంటుందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం. మరి అందరూ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మనము ఈ దాన్ని పట్టుకొని దాన్ని దాటగలిగే ఎంతో పుణ్యం జేసుకొని గత జన్మల్లో ఎంతో సాధన పుణ్యం చేసుకున్నందుకే ఇలాంటి గురువు దగ్గర ఉండి దీన్ని పట్టుకొని ఆచరిస్తున్నాం. ఒకవేళ దీన్ని విన్నా కూడా ఆచరించని వాళ్ళు ఎంతో మందున్నారు గదా! మనం ఎంతో అదృష్టవంతులం. మరి కర్మ ధ్యాన ప్రక్రియ ఎలా చేస్తాము అంటే, మనం డైలీ ప్రతిరోజు గంట సేపు ధ్యానము రాత్రి పడుకునేటప్పుడు 10 నిమిషాలు ధ్యానం చేసి, నాకు మధ్యరాత్రి మెలకువ తెప్పించండి మాస్టర్స్ అని 3 టైమ్స్ అడిగి మనం పడుకోవాలి. పడుకున్న తర్వాత మధ్యరాత్రి ఖచ్చితంగా ఏదో ఒక టైంకి మెలుకువొస్తుంది. ఆ మెలుకువ వచ్చినప్పుడు మనం ఎక్కడ పడుకున్నామో అక్కడే లేచి కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసి, మనము ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో దీనికి కారణం చూపించండి మాస్టర్స్. మాస్టర్స్ అన్నా చెప్పుకోవచ్చు. ఇష్టదైవం అన్నా చెప్పుకోవచ్చు. అది చెప్పుకొని మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి మనం పడుకోవాలి. మనం 11 రోజులు ఖచ్చితంగా ఒకటే క్వెషన్ మీద ఇలాంటి సాధన మనం చెయ్యాలి. చేసినప్పుడు ఆ 11 రోజులలో మనం అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా మాస్టర్స్ కలల ద్వారా మనకు సందేశాన్ని అందిస్తారు. అది కర్మ ధ్యాన ప్రక్రియ.
మరి జ్ఞానసిద్ధి ప్రక్రియ. జ్ఞానసిద్ధి ప్రక్రియ అంటే ప్రతిరోజు గంట సేపు ధ్యానము, రాత్రి పడుకునేటప్పుడు మధ్యరాత్రి మెలుకువ రావాలని అడగడము, 3 టైమ్స్ అడిగి పడుకోవడము. మనకు మధ్యరాత్రి మెలుకువ వచ్చినప్పుడు అక్కడే లేచి కూర్చొని 36 శ్వాసలు. అంటే శ్వాస తీసుకోవడము, వదలడము. 1 అని లెక్క బెట్టుకొని అలా 36 శ్వాసలు తీసుకున్న తర్వాత జ్ఞానసిద్ధి ప్రసాదించండి మాస్టర్స్ అని 3 టైమ్స్ అడిగి మళ్ళీ 36 శ్వాసలు కౌంట్ చేసి పడుకోవాలి. ఇలా ప్రతిరోజు జ్ఞానసిద్ధి ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు, మనకు ఏవైతే రాబోయే కర్మలు ఉన్నా, అంతర్గుణాలు కానీ, మనము ఎక్కడ దాటాలి, మనం ఎక్కడ ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, మనకు కర్మలైనా సరే, భవిష్యత్తు రాబోయే కర్మలైనా సరే, ఏదైనా సరే మనకు మాస్టర్స్ ఖచ్చితంగా కళల ద్వారా ఆ సందేశాన్ని మనకు అందిస్తారు. కాబట్టి మనము ప్రతిరోజు ఈ మన వాస్తవానికి మనమే కారణమని తెలుసుకున్నాం కదా! మరి ఆ బాధ నుంచి బయటపడడానికి ఇది ఒక చక్కటి మార్గాన్ని మనకు వంశీ సార్ అందించారు. కాబట్టి ఆ వంశీ గురువు గారికి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్టర్స్ ఇది మనం ఇక్కడ పట్టుకోవాల్సింది. ఆహ్, మళ్ళీ వచ్చే వారం మరి ఇంకా మిలారెప్ప గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎలా ఎదుర్కొన్నారు? తను శరీరం అలాంటి స్థితికి చేరినా కూడా ఇంకా ఎలా ముందుకెళ్లారో ఆ ధ్యాన సాధన ద్వారా మనం ముందు ముందు ఇంకా తెలుసుకుందాం మాస్టర్స్. అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.